హాయ్ అండి. గుడ్ మార్నింగ్. చూడండి, ఇక్కడ పప్పు పొయ్యి మీద వేసాను సాంబార్ పెడదామని. అటు సైడ్ ఏమో టీ పెట్టాను. మార్నింగ్ మార్నింగ్ మాకు కంపల్సరీగా టీ తాగాలి అలవాటు ఉంది అలాగా. చూడండి తాగుతున్నాను. టీ తిరగబోసుకుంటే గ్లాసెస్లో మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకని ఇక్కడ తిరగబోసుకొని తాగుతున్నాను అనమాట నేను. ఆ బుజ్జురు ఆ పైన మంచిగా అనిపిస్తుంది అనమాట తాగడానికి. అందుకే నేను అలా తిరగబోసుకొని తాగుతున్నాను. మీలో ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేయండి నాకు. సో ఇక్కడ చూడండి, మా పిల్లలు మా హస్బెండ్ నిద్ర లేచి వచ్చారు. బెడ్రూమ్లో లేపితే హాల్లోకి వచ్చి వీళ్ళిద్దరు ఇక్కడ పడుకున్నారు, మా చిన్నోడు మా వారు. మా పెద్దోడేమో ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు అనమాట. చూడండి ఎలా పడుకున్నారు ఇద్దరు. అక్కడ లేపితే ఇక్కడ వచ్చి పడుకున్నారు. మా హస్బెండ్కి కూడా లేవగానే టీ తాగే అలవాటు ఉంది. సో అందుకనే మా అమ్మగారు తీసుకొచ్చేస్తున్నారనమాట. టీ తాగింది అసలు ఏ పని మొదలు పెట్టలేమో అన్నట్టు ఉంటుందండి మార్నింగ్. మా అమ్మగారికి అదే అలవాటు, నాకు అదే అలవాటు. అలాగే ఇంకా మా హస్బెండ్ అయితే ఆయన అసలు టీ తాగింది కనీసం చూసారుగా మంచం కూడా దిగరనమాట. అంత అలవాటు మార్నింగ్ మార్నింగ్ టీ అంటే. అండ్ అటు సైడు మా హౌస్ ఓనర్ అండి, ఎవ్రీడే వస్తారు. మోటార్ వేసి ట్యాంకులు నిండిపోకుండా ఒక్క చుక్క వాటర్ కూడా వేస్ట్ కాకుండా చూస్తారనమాట. అండ్ ఇక్కడ నేను రైస్ కూడా పెట్టేశాను, అవుతుంది. అండ్ ఇటు పల్లీ చట్నీ ప్రిపేర్ చేద్దామని చెప్పి కడాయి కడుక్కొని పచ్చిమిర్చి కూడా కడుక్కొని కట్ చేసుకుంటున్నాను. నాకెందుకో అప్పటికప్పుడు కడిగి పెట్టిన గిన్నెలు కూడా మళ్ళీ కడుక్కోవాలండి, ఎందుకో అలా అలవాటు. అండ్ చేతులు కూడా ఊరికే కడుక్కుంటానే ఉంటాను ఏదైనా ముట్టుకున్నా కూడా. చూడండి. సో కడాయి కడుక్కొని పచ్చిమిరపకాయలు కూడా కడుక్కుందాను, కట్ చేద్దామని ఇంకా కట్టర్ ప్లేట్ తీసాను అనమాట. సో ఇంకా మార్నింగ్ మార్నింగ్ మీరందరూ ఏం బ్రేక్ఫాస్ట్లు వేసుకుంటారు ఏంటి అనేది కామెంట్ చేయండి. మాకైతే ఎక్కువ దోశ, మ్యాక్సిమం దోశ ఉంటుందండి ఎక్కువ. ఆ తర్వాత ఇడ్లీ ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడన్నా వీలు ఉన్నప్పుడు ఖాళీ ఉన్నప్పుడు వెరైటీస్ ఏమైనా చేస్తూ ఉంటానన్నమాట. పూరి కానీ లేకపోతే బోండా కానీ గారె కానీ అలాగా. ఇక్కడ పల్లీ చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. పల్లీలు పచ్చిమిర్చి అన్నీ కూడా కడాయిలో వేసుకొని స్టవ్ వెలిగించామన్నమాట వేయించుకోవడానికి. సో ఇటు సైడ్ సాంబార్ కోసం ప్రిపరేషన్ అండి. అవన్నీ వేస్తాను, క్యారెట్, టొమాటో, ములక్కాయ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అవే చూపిస్తున్నాను మీకు కెమెరా పెట్టి అక్కడ. ఈసారి కెమెరా ఇటు సైడ్ పెట్టాను, అటు సైడ్ కాకుండా. సో అవన్నీ వేద్దామని తీసాను అనమాట. పల్లీలు అయితే వేగిపోయినాయి. వేడిగా ఉంది కదా అని చెప్పి నేను వెంటనే వేడి మీద మిక్సీలో వేయనండి, కొంచెం చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేస్తాను. వేడి వేడిగా వేస్తే మిక్సీ కూడా ఖరాబ్ అవుతుంది. సో అటు సైడ్ ఇంకా టొమాటో, క్యారెట్, ఉల్లిగడ్డ, ములక్కాయ ముక్కలు అన్నీ రెడీ చేసుకునే, కానీ పచ్చిమిర్చి రెడీ చేసుకోలేదు. అవి కూడా తొడాలు తీసేసుకొని అవన్నీ కడుక్కుంటున్నాను. అన్నీ కూడా కడుక్కొని అవి నేను ఏం చేస్తానంటే సాంబార్లోకి ఉడకబెట్టుకుంటానండి. టొమాటో, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ములక్కాయ ముక్కలు అవన్నీ కూడా కట్ చేసేసుకొని ఉడకబెట్టుకుంటాను. సో దానికోసమని కట్ చేద్దామని తీసాను. చూడండి, కట్ చేశాను ఒకటి, మళ్ళీ నాకు కట్ చేసేది ఆపేస్తాను. ఎందుకంటే నాకు ఏమనిపించిందంటే ఇప్పుడు సాంబార్ పెట్టినా పిల్లల క్యారేజ్ బాక్స్లోకి అందదు. సో అందుకని చెప్పి కనీసం బ్రేక్ఫాస్ట్ అయినా రెడీ చేసేద్దాం, తినేసి వెళ్ళిపోతారు, క్యారేజెస్ ఎలాగో మా హస్బెండ్ తీసుకెళ్తారులే అని చెప్పి మళ్ళీ ఆ కట్ చేసేదాన్ని అక్కడ పక్కన పెట్టేసి చట్నీ పట్టాను అనమాట, పల్లీ చట్నీ. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారని చెప్పి. సో పల్లీ చట్నీ తాలింపు పెడుతున్నాను. తాలింపులో కూడా తాలింపు గింజలు అన్నీ వేసుకుంటానండి నేను. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇవన్నీ వేస్తాను. నాకు అలవాటు, అలాగ వేస్తే ఇష్టం అనమాట. అవన్నీ వేసేసి అవి వేగిన తర్వాత మిక్సీ జార్లోంచి చట్నీ అందులో వేసేసుకుంటాను నేను. సో అలా వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అది. నెక్స్ట్ ఇంకా దోశ కోసం ప్రిపరేషన్ అనమాట. సో తవ్వ పెట్టాను, దోశ తవ్వ హీట్ అయిపోయింది. నాకు ఎప్పుడు కూడా దోశ తవ్వ మీద నీళ్లు చల్లుకొని దోశ వేసుకోవడం అలవాటు అండి. ఎందుకు నాకు అలా ఇష్టము. దోశ కూడా మంచిగా వస్తుందని నేను అనుకుంటాను. సో దోశ వేస్తున్నాను. అంతలోనే మా అమ్మగారు మా చిన్నోడిని రెడీ చేసి వచ్చి ఇక తను కట్ చేస్తా అని చెప్పి అవతల కట్టర్ ప్లేట్ మీద ఉన్నాయి కదా అవన్నీ, టొమాటో ఇవన్నీ కూడా, క్యారెట్ తీసుకుని వెళ్ళిపోయారనమాట కట్ చేస్తా అని చెప్పి. సో నేను దోశ వేసుకుంటున్నాను. దోశ కూడా క్రిస్పీగా వస్తే మంచిగా తింటారండి మా పిల్లలు. క్రిస్పీగా ఉండాలి, పలచగా ఉండాలి, పేపర్ దోశ అంటారు కదా అలా ఉండాలన్నమాట.
సో అలా ఉండాలంటే ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. మినపగుళ్ళు, బియ్యము కూడా. అందులో ఒక స్పూన్ మెంతులు, ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి దోశ. మంచి స్మెల్ వస్తాయి, చాలా బాగుంటాయి. చూడండి క్రిస్పీగా వచ్చిందనమాట. సో ఇక్కడ తినేస్తున్నారు, స్కూల్కి టైం అవుతుంది. ఇంకా మా అమ్మగారు కూడా వెజిటబుల్స్ ఇందాక తీసుకెళ్ళారు కదా కట్ చేయడానికి, కట్ చేస్తున్నారనమాట. అవే మార్నింగ్ చాలా హడావిడి అయిపోతుంది, అసలు మేలుకు రావట్లేదు. అన్నీ మేలుకు రాకపోవడం వల్ల లేట్ అవుతుంది అన్నీ కూడా. అసలు బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే చేస్తున్నానండి నేను. టైం చూస్తే 8:30 అవుతుంది, పిల్లల స్కూల్ టైం అయిపోతుంది. ఈరోజు లంచ్ ఇంకా మా హస్బెండ్ తీసుకెళ్ళడమే. సాంబార్ పెడుతున్నాను, వేడి వేడి క్రిస్పీ దోశ. సో ఇంకా పిల్లలు బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోయారు. ఇంకా సాంబార్ ప్రిపరేషన్ అనమాట. ఇక్కడ నేను ఇందాక కట్ చేశారు కదా మా అమ్మగారు వెజిటేబుల్స్ అన్నీ కూడా, అవి నేను ముందే ఉడికించుకుంటాను. అవి సాల్టు, పసుపు, కొంచెం ఆయిల్ వేసి ఒక 70% వరకు ఉడికించుకుంటాను. అటు సైడ్ ఏమో పప్పు మెతుక్కుంటున్నాను అనమాట. మీకు స్టార్టింగ్లోనే కుక్కర్ విజిల్ ఒకటి చూపించాను కదా, అదే పప్పు ఉడుకుతోంది. సో ఇప్పుడు మెతుక్కుంటున్నాను అనమాట. పక్కన మా పిల్లలకి పప్పు ఇష్టం అని చెప్పి ఒక ముద్దపప్పు తీసేస్తున్నాను అనమాట. బాక్స్లోకి తీసి పక్కన పెట్టేసి ఇంకా సాంబార్ కోసం అని వాటర్ యాడ్ చేసుకుని చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకుంటాను. సో చింతపండు కూడా నానబెట్టేసుకొని చింతపులుసు కూడా పిసికేసుకొని ఆల్రెడీ నేను సాంబార్ ఇప్పుడు ఇలానే చేస్తాను. ములక్కాయలు, టొమాటో, ఉల్లిగడ్డ, క్యారెట్ ఇవన్నీ కూడా ముందే ఉడికించుకుంటాను. ఇంకా వెజిటేబుల్స్ ఏమన్నా సొరకాయ ఉంటే సొరకాయ వేసుకోవచ్చు, దోసకాయ వేసుకోవచ్చు. నాకు అవి ఇంట్లో లేవు, లేదంటే అవి కూడా వేస్తాను నేను. సో అవన్నీ వేసి ఒక 70% వరకు ఉడికించుకొని చింతపులుసు పోసేసుకొని మళ్ళీ సాంబార్ ప్రిపరేషను. అయితే ఇక్కడ మధ్యలో మా శంషుని కూడా వెళ్తుంది కదా, కాలేజ్కి వెళ్ళాలి కదా, తను వచ్చి పెద్దమ్మ ఎగ్ దోశ వేయవా అని అడిగింది. సరే తన కోసం అని చెప్పి ఎగ్ దోశ వేస్తున్నాను. ఎగ్ పగలగొట్టి స్ప్రెడ్ చేసేసి సాల్ట్ అను కారం వేస్తాను. ఎగ్ దోశ నేను ఇలానే వేస్తాను, మా పిల్లలు కూడా ఇలానే తింటారు. కొంతమంది పైన కూడా పిండి వేసుకొని కలుపుకుంటారండి. అలా మాకు ఇష్టం ఉండదు, ఎందుకో ఇలా తింటేనే ఎందుకో ఇష్టము. మధ్యలో ఆయిల్ వేసాను కదా, తిప్పేస్తున్నాను దోశ. అది అడుగు ఎక్కడ మాడుతుందో తిప్పేసిన తర్వాత అని చెప్పి మధ్యలో ఆయిల్ వేసి తిప్పేసాను అనమాట. సో ఎగ్ దోశ అయిపోయింది, తనకి ఇచ్చేసాను. తను ఎంజాయ్ చేస్తుంది అటు. ఇంక ఇటు మళ్ళీ ఎగ్ దోశ వేసా కదా, పొయ్యి నిండా చింది పడింది అనమాట ఆయిల్ అదంతా కూడా. సో నాకు పొయ్యి మీద ఏదన్నా ఉంటే అసలు ఎందుకో ఆగదండి, చెయ్యి తుడుస్తూనే ఉంటాను. అందుకని ఎగ్ దోశ వేసాను కదా, పొయ్యి అంతా చింది పడింది, ఆయిల్ అంతా పసుపు ఉప్పు, కారం అవన్నీ పడ్డాయని చెప్పి మళ్ళీ తుడిచేసుకున్నాను. ఇంకటి సైడు చెప్పాను కదా ముక్కలు ఉడికించుకుంటానని, అవి ఉడికిపోయినాయి. ఇవి పప్పు కూడా నేను చింతపులుసు అంతా కలుపుకొని పెద్ద గిన్నెలోకి తీసుకున్నానండి. ఎందుకంటే సాంబారు ఖచ్చితంగా 2 times వరకు రావాలి. సాంబార్ కానీ పప్పు కానీ మా ఆఫ్టర్నూన్కి నైట్ కూడా ఉండేలాగా ప్రిపేర్ చేస్తాం మేము. సో అందుకని పెద్ద గిన్నెలోకి తీసుకున్నాను అనమాట. ఉడికించుకున్న ముక్కలన్నీ కూడా అందులో వేసేసాను. ఆల్రెడీ చింతపులుసు కూడా పిసికి వేసేసాను, మీరు చూసారు కదా ఇందాక వీడియోలో. అవన్నీ కలిపేసుకొని ఏమేమి తక్కువైందో చూసుకున్నాను. సాల్ట్ తక్కువైంది, కొంచెం సాల్ట్ వేసి యాడ్ చేశాను. అండ్ సాంబార్ ఏంటంటే నాకు మరీ పసుపచ్చగా ఉన్న నచ్చదు, మరీ ఎర్రగా ఉన్న నచ్చదండి. పసుపు కారం మిక్స్ అయితే ఒక గోల్డెన్ కలర్లో వస్తుంది కదా, చూడండి కలర్, ఆ కలర్లో ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట. మరుగుతుంది సాంబారు, కొత్తిమీర యాడ్ చేసాను. చూడండి ఎలా వస్తుందో పొంగు, ఆ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు. సాంబార్ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి నేను పెట్టే సాంబారు. మా ఇంట్లో అందరూ ఫ్యాన్సే నా సాంబార్కి. సో అటు సైడ్ మళ్ళీ దోశ స్టార్ట్ చేశాను కదా మా హస్బెండ్కి అనమాట. ఏంటోనండి అందరికీ నాకు వేడి వేడిగా వేయాలి అప్పటికప్పుడు అని ఫీలింగ్ ఉంటుంది నాకు. వేసి పెట్టుకోవచ్చు, కానీ ఎందుకు నాకు అలా నచ్చదు, ఆ క్రిస్పీనెస్ అనేది పోతుంది అనమాట హాట్ బాక్స్లో పెట్టుకుంటే. సో ఇటు సైడ్ సాంబార్ కోసము తాలింపు కోసం అని చెప్పి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి దంచి పెట్టుకుని వేసాను. అండ్ కరివేపాకు వేసాను. కరివేపాకు వేసిన వెంటనే మూత వేసాను కదా, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ అంతా పొయ్యి మీద పడుతుంది, చింది మళ్ళీ నేను తుడుచుకోవాల్సి వస్తుంది. అందుకని మూత పెట్టేస్తే చింది పడదు. అండ్ కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను తాలింపులో. నేను మీలో ఎంతమందికి ఉందో అలవాటు నాకు కామెంట్ చేయండి. అండ్ సాంబార్ కూడా తిరగమూత వేసుకుంటానండి నేను, నాకు ఇష్టం అలాగా. మనకి ఒక సౌండ్ వస్తుంది కదా సుయ్యి అని చెప్పి, నేను చట్నీలు చేసేటప్పుడు కూడా చాలాసార్లు చెప్పాను మీకు. ఆ సౌండ్ అలా వస్తే సాంబార్ మంచి టేస్ట్ ఉంటుంది.
అండ్ అందుకని తిరగమూత వేసేసుకొని మళ్ళీ ఈ పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ గిన్నె చిన్నగా ఉంది కదా, పట్టదని చెప్పి మళ్ళీ ఇందులోనే ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫైనల్గా సాంబార్ పౌడర్ వేసుకున్నాను అనమాట. నేను తాలింపు పెట్టిన తర్వాతనే సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుంటాను. సాంబార్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత పప్పు అయినా సాంబార్ అయినా సరే కంపల్సరీగా ఒక పొంగు రావాలండి, అప్పుడే టేస్ట్. ఆయిల్ వేడి చేస్తున్నాను. మినపవడియాలు సాంబార్లో బాగుంటాయి, నంచుకొని తింటే. నిన్న క్యారేజ్లో కడదామని చెప్పి ఇష్టపోతుంది. చూడండి, మా హస్బెండ్ డైరెక్షన్స్ ఇస్తున్నారు. బాగా నాకు మొత్తం కావాలి. తనకు చాలా ఇష్టం ఇవి, ఏంటి మళ్ళీ చెప్పు. నాకు ఉడియాలు మొత్తం కావాలి. ఆ వడియాలు మొత్తం కావాలి. నాకు చాలా ఇష్టం ఇవి వడియాలు, అందుకే వేస్తాను. నేను అటు వడియాలు వేయించుతున్నాను. మా అమ్మగారు ఇటు క్యారేజెస్ ప్రిపేర్ చేస్తున్నారనమాట. అవి వడియాలు వేయించి నేను ఒక బాక్స్లో, మా హస్బెండ్కి ఒక బాక్స్లో పెట్టాను. దానిమ్మ గింజలేమో మా చిన్నోడికి స్నాక్స్ కింద పెట్టాను. మా పెద్దోడు ఆల్రెడీ వాడు బ్యాగ్లో పెట్టేసుకుని వెళ్ళిపోయాడట. సో అది మా చిన్నోడి కోసం అని పెట్టాను. ఈ మినప వడియాలేమో ఒక బాక్స్ నాకు, ఒక బాక్స్ మా హస్బెండ్కి పెట్టేశాను అనమాట. సో అందుకనే ఇంకా క్యారేజెస్ కూడా కట్టేశారు కాబట్టి ఇంకా మా హస్బెండ్ తీసుకువెళ్ళాలి. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నారండి. ఈరోజు లంచ్ బాక్సెస్ లేట్ అయ్యాయి. పిల్లలవి తనవి అన్నీ తనే తీసుకెళ్తున్నారు. వెళ్తూ స్కూల్లో ఇచ్చేసి వెళ్ళిపోతారు. బాయ్ నాకు.